హాయ్ ఫ్రెండ్స్, మీ సేవ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో దాని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉండటం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రిజిస్టర్ సైన్ ఇన్ అని చూపిస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేసి మీరు మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై కాడ టిక్ చేసి వెరిఫై చేసినట్లయితే మీకు ఒక క్యాప్చా చూపించడం జరుగుతుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేసి మీరు వెరిఫై కొట్టేసేయండి. వెరిఫై కొట్టేసిన తర్వాత మనకు ఒక ఎంపిన్ అయితే మన మొబైల్కు రావటం జరుగుతుంది. సో ఎంపిన్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ కార్డ్కి వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ను అదేవిధంగా మీ యొక్క ఎంపిన్ను ఎంటర్ చేసి మీరు ఓకే కొట్టేసినట్లయితే, లాగిన్ కొట్టేసినట్లయితే మీకు ఈ యొక్క మీ సేవ యాప్లోకి అయితే లాగిన్ కావటం జరుగుతుంది. సో లాగిన్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు మొత్తం ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. దీంట్లో మనకు ఏమేం ఫ్యూచర్స్ ఉన్నాయనేది అన్నీ చూపించడం జరుగుతుంది. ఇది అడిగినటువంటి పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, అదేవిధంగా మ్యారేజ్ సర్టిఫికెట్, మ్యారేజ్ రిజిస్ట్రేషను, ట్రైన్ బుకింగు, తర్వాత మన బైకు యొక్క చలానాలు పే చేయటం కావచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఫ్యూచర్ అయితే చాలా వరకు ఫ్యూచర్స్ ఇందులో ఉండటం జరుగుతుంది. మీకు ఏదైతే అవసరం ఉంటుందో అది ఇందులో నుంచి మీరు మీ సేవకు వెళ్ళకుండానే మీ ఇంటి వద్ద నుంచే, మీ మొబైల్ నుంచే ఈ విధంగా మీరు మీకు కావాల్సిన దాన్ని అయితే తెచ్చుకోవచ్చు అన్నమాట, అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడేటటువంటి మీ సేవ మొబైల్ యాప్. ఈ యొక్క యాప్ యొక్క లింక్ను నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి కూడా మీరు మీ సేవ యాప్ అని కొట్టినట్లయితే అక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో అక్కడి నుంచి కూడా మీరు మీ యొక్క ఈ యాప్ను డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదే విధంగా కింద చూసుకున్నట్లయితే లాస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు ప్రొఫైల్ ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా. సో ఆ ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి మనము సెట్టింగ్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ మనము ఎంపిన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు మనకు ఈ మీ సేవ నుంచి ఆటోమేటిక్గా జనరేట్ అయిన ఓ ఎంపిన్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. మనకు కావాల్సినటువంటి ఎంపిన్ను ఈ విధంగా ప్రొఫైల్ ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ మీరు ఎంపిన్ను పాత ఎంపిన్ను ఎంటర్ చేసి కొత్త ఎంపిన్ను క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం మన యొక్క ఎంపిన్ని కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ కూడా అన్నీ ఎంటర్ చేయండి. మీ ప్రొఫైల్లోకి వచ్చేసి మీ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, విలేజ్, మీ యొక్క ఆధార్ నెంబరు అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీరు ఏదైనా అప్లై చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అయితే ఈ యొక్క యాపే ఆటోమేటిక్గా తీసుకోవటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేసి కొత్త వారు ఎవరైనా ఉన్నట్టుంటే మన ఛానల్